అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ప్రజలకు ఏ విధమైన హామీలు ఇచ్చామో హామీల విషయంలో ఈరోజు తూచా తప్పకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అయితేనే, మా జిల్లాలో అయితేనే, మంత్రిగా ఉండే నా నియోజకవర్గంలోనైతేనే గత 5 సంవత్సరాల్లో జరిగిన భూ అవినీతిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, పేదల భూములు పేదలకు దక్కే విధంగా చర్యలు తీసుకోమని మా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాలు చిన్న కాలం కాదు. పేదవాని కంట్లో నీళ్లు తెప్పించిన ఆనాటి ప్రభుత్వం, వైసీపీ బుడ్డా పకీర్ నాయకులు ఎవరైతే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎక్కడైతే అక్కడ అక్రమంగా భూములు పేదలు దోచుకుంటూ వచ్చారు. పేదల భూములు ఒక పక్కల, ప్రభుత్వ భూములు ఒక పక్కల ఆన్లైన్లో వాళ్ళ పేర్లతో ఎక్కించుకుంటూ ఎంఆర్ఓ ఆఫీసుల్లో అయితేనే, పంచాయతీ ఆఫీసుల్లో అయితేనే విఆర్ఓల దగ్గర ఉన్న రికార్డులు కూడా ట్యాంపర్ చేసి కొన్ని రికార్డులనే లేకుండా చేసిన ఘనత ఆ ప్రభుత్వాన్ని. మేము ఎలక్షన్ల ముందు ప్రజల దగ్గరికి వెళ్తే ఎక్కడ చూసినా ఈ అవినీతిపై ప్రజలు మమ్మల్ని హెచ్చరిస్తా, అలాగే మాకు వాళ్ళ విన్నపాలు ఇస్తూ వచ్చారు. మేము ఆ రోజు ఒకటే చెప్పాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు ప్రభుత్వం ఏర్పాటైతే కేవలం జగన్మోహన్ రెడ్డి ఫోటో పాస్బుక్లపై, అలాగే పట్టాదారు పుస్తకాలపై వేసుకోవడమే కాదు జరగలేదు, ప్రతి ఒక్కరి గుండెల్లో నిప్పు పెట్టే విధంగా ప్రభుత్వము అలాగే ప్రైవేట్ భూములు కాజేయడం జరిగిందని ఆ రోజు ప్రజలు మా దృష్టికి తీసుకొని వచ్చారు. దాన్ని మేము ఈరోజు ఇంప్లిమెంట్ చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం అందజేశాం. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలో సుమారు 2,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి అయితే ప్రైవేటు భూములను వైసీపీ నాయకులు, కార్యకర్తలు కాజేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం, సంబేపల్లి మండలం దేవపట్టలో. ఇక్కడ పెద్ద మనుషులుగా చలామణి అవుతూ పెద్దరెడ్లుగా చెప్పుకుంటున్న కొన్ని కుటుంబాలు వంకపురం పోగులను ఫెన్సింగ్ వేసుకొని ఈరోజు హైవేకి వచ్చిన ఆ భూములు కోట్ల రూపాయలకు అవుతున్నాయి. అలాగే ఇదే మెయిన్ రోడ్డుకు అదే కుటుంబాలకు చెందిన వ్యక్తులు 40 ఎకరాలు ఒకే దగ్గర ప్లాట్గా ఫెన్సింగ్ వేసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.